అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుస్తున్నాను. మాది చూపులపల్లి. సంఘస్థులకు అనేక మందికి పెద్దమందికి తెలిసి ఉంటుంది. నా పేరు జానన్న అని పిలుస్తారు. మా అన్నగారి పేరు ఏజ్కేలు. నేను దినమన సరిగ్గా ఒక 3 గంటలకి ఓరి వేస్తుండగా మిషన్లో చేయపోయింది. ఆయన కూడా మన సంఘానికి వచ్చేవారు. మన మందిరంలో ఇక్కడ కూడా అనేక సార్లు ఆటో దొరికితే ఇక్కడ కూడా మందిరంలో ఉండేవాడు. నేను వెళ్ళే ప్రతి విజ్ఞాపనలో, ప్రతి ఆరాధనలో నా అన్నదమ్ముల గురించి ప్రార్థించాను. ప్రభా, నా ప్రార్థన ఎందుకు లేకపోయావు? నాకెందుకు కష్టం? నాతో కూడా సేవ చేయాలని, నాతో కూడా బైబిల్ పట్టుకొని వచ్చి ఆరాధన చేయాలని ఆశతో ప్రార్థించేవాడిని. కానీ దేవుడు ఎందుకో నా ప్రార్థన ఆయన చిత్తం ఏమైందో అని మనం ప్రశ్నించడానికి కూడా మనకు యోగ్యత లేని వారు. మీరందరూ దయచేసి 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా, నమస్కరిస్తున్నా. ఏజ్కేల్ కుటుంబం కొరకు ప్రార్థించాలి. 2 పిల్లలు, వారికి ఒక కూతురు. కుటుంబంలో సమాధానం లేదు. మందిరానికి వచ్చేవారు కాదు. దేవుడు వారి పక్షమున ఒక కార్యం జరగలేదు. నాకు అవసరం. మా వదిన గారు, మా అన్నదమ్ములు, వాళ్ళ కొడుకులు కూడా ఇంతగా బాధపడలేరు. ఎందుకంటే నా రక్త సంబంధి కాబట్టి అందరినీ 2 చేతులెత్తి నమస్కరిస్తున్న వారి కాదు. మీరు ప్రార్థించండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరందరూ ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ సమయం ఇచ్చిన సహోదరులకు అందరికీ జీసస్. ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన పేరు ఏజ్కేలు. నిన్నటి దినాన ఆయనకు తాళ్ళు కొట్టే మిషన్లో చేయి లాక్కొని వెళ్ళిపోయి మోక చేతి వరకు కట్ అయిపోయిందనేసి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్లో ఉంటున్నాడు. మరి జాన్ గారు వాళ్ళ సొంత అన్నగారు, మీరు మీ ప్రార్థనలో ఆయన గురించి జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా కోరుచున్నాం.